సో ఇది మనం సైకాలజీకి సంబంధించిన పెరుగుదల వికాసంలో ఒక పార్ట్గా ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ మనం చూడడం జరుగుతుంది. దీన్ని వికాస సూత్రాలు అంటాము తెలుగులో. ఇవి సాధారణంగా 10 రకాలు ఉండడం జరుగుతుంది. 10 టైప్స్ ఉండడం జరుగుతుంది. 10 ప్రిన్సిపల్స్లో ఏదో ఒక ప్రిన్సిపల్ కంపల్సరీగా ప్రిన్సిపల్ అని ఇస్తాడు, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఏ ప్రిన్సిపల్ సంబంధించింది అనేది మనకి అడగడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ చూసినట్లయితే ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. దీని వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనేది ఈ సంబంధించిన ప్రిన్సిపల్. దీని మీనింగ్ ఏంటంటే మనము పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు, ఇంకా చెప్పుకోవాలంటే కడుపులో ఉన్నప్పటి నుంచి చనిపోయినంత వరకు సో ఈ వికాసాలు ఫిజికల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, మెంటల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇవన్నీ డెవలప్మెంట్స్లో ఏదో ఒకటి అలాగా మనకి కొత్తగా జరగడం జరుగుతుంది. ఫిజికల్ డెవలప్మెంట్ సర్టెన్ ఏజ్ ఆగిపోతుంది. మెంటల్ డెవలప్మెంట్ అనేది మనము ఎప్పుడు కొత్తగా గ్రోత్ అవుతూనే ఉంటుంది. సో అదేవిధంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇది మనం చనిపోయినంత కొత్త న్యూ వర్డ్స్ వస్తాయి. సొసైటీ చేంజ్ అయ్యే కొద్ది న్యూ వర్డ్స్ వస్తుంటాయి. దానికి అనుగుణంగా మనం నేర్చుకుంటూనే ఉంటాం. లెర్నింగ్ ద్వారా వచ్చే ఎక్స్పీరియన్స్ ద్వారైనా గ్రోతింగ్ అవుతూనే ఉంటుంది. సొసైటీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది కాబట్టి మనం కొత్త విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. అందువల్ల మనం చనిపోయినంత వరకు కూర్చుని ఎలా ఇస్తాడు, పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు సో వికాసం సంబంధించింది ఏ సూత్రం అంటే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అని చెప్తాం. సెకండ్, ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్షియల్ ప్యాటర్న్. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. నమూనా అనుసరించడం అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి తర్వాత స్టేజ్. సపోజ్ పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పెట్టినప్పుడు వెంటనే నిలబడి నడవలేడు కదా. ఫస్ట్ ఏం చేయాలి అతను, సో తన యొక్క మెడని కంట్రోల్ చేసుకోగలగాలి, డెవలప్ అవ్వాలి. తల అనేది ఒక స్థిరంగా ఉంచుకునేటట్టు డెవలప్ అవ్వాలి. తర్వాత ఏం చేస్తారు, దాని తర్వాత స్టేజ్, దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ డెవలప్మెంట్ ఏమవ్వాలి, సో బోర్ల పడడం, తర్వాత ఏం చేయాలి, కూర్చోవడం, తర్వాత అప్పుడు నిలబడడం జరుగుతుంది. అంటే ఒకదాని మీద ఒకటి బేస్ అయి ఉంటాయి. అదేవిధంగా మన మ్యాథమెటిక్స్లో చూస్తే ఫస్ట్ నెంబర్స్ రావాలి, దాని తర్వాతనే సమ్ చేయగలుగుతాం. అది కూడా 1 లైన్, తర్వాత 2 లైన్స్, తర్వాత మల్టిప్లికేషన్. ఈ ఆర్డర్లో మనం నేర్పడం జరుగుతుంది. సో మనం చూసామనుకోండి, మాటలు చూసామనుకోండి, సో ఫస్ట్ ఎలాంటి లాంగ్వేజెస్ రావు, ఏడుపు ఉంటుంది. ఏడుపు తర్వాత ఏం చేస్తుంది, తర్వాత పర్టికులర్గా సో మీనింగ్ లేని వర్డ్స్ ఏవో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత మీనింగ్ అయిన వర్డ్స్ మాట్లాడడం జరుగుతుంది. తర్వాత సో ఆ వర్డ్స్ నుంచి ఏంటంటే మనకి సెంటెన్సెస్, వాక్యాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇలా ఒక్కదాని మీద ఒక బేస్ చేసుకొని మనము ఇచ్చినట్లయితే క్వశ్చన్, అప్పుడు మనం ఏంటంటే వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుందని టిక్ చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్స్ ప్యాటర్న్ అనేది మనం చెప్పాలి. సో మనం సింపుల్గా చెప్పినట్టు 1వ తరగతి నుంచి 2వ తరగతి నుంచి అలా డెవలప్ అవుతుంటాం కదా, ఆ విధంగా కూడా ఖచ్చితమైన నమూనా ఒక సిస్టమేటిక్ అనేది వెళ్ళడం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము థర్డ్ ప్రిన్సిపల్ చూసామంటే ప్రిన్సిపల్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ ద డెవలప్మెంట్. దీన్ని ఏమంటామంటే సేమ్ రేట్ ఎట్ ద ఆల్ స్టేజ్, నాట్ ఏ సేమ్ రేట్. సేమ్ రేట్ అనేది ఏంటంటే ఉండదు. పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. సో ఒక దశలో మన భౌతిక వికాసం చూసామనుకోండి, ఫిజికల్ డెవలప్మెంట్ చూసామనుకోండి, సైజు దశలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత బాల్య దశకు వచ్చేటప్పటికి ఉత్తర బాల్య దశకు వచ్చే జనరల్గా ఉంటుంది, డెవలప్మెంట్ అంతగా ఉండదు. సో మళ్ళీ కౌమార దశకు వస్తే డెవలప్ అవుతుంది. అందుకోసం ఒక స్టేజ్లో ఎక్కువ ఉంటుంది ఫిజికల్ డెవలప్మెంట్, ఒక స్టేజ్లో నార్మల్ ఉంటుంది, ఒక స్టేజ్లో పెరుగుతుంది, ఒక స్టేజ్లో పూర్తిగా ఆగిపోతుంది. సో అదేవిధంగా మానసిక వికాసం కూడా కౌమార దశలో హైయెస్ట్ ఉంటుంది మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా ఒక్కో స్టేజ్లో మారిపోతుంది. సో శైశవ దశలో చాలా తక్కువగా ఉంటుంది. సాంఘిక వికాసం కూడా శైశవ దశ అసలు ఉండదు. సో తర్వాత మనం బాల్య దశ నుంచి గ్రోత్ అవుతుంటుంది. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చెప్పేది అదే ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. ఈ స్టేజ్లో ఎలా ఉన్నాయి, నెక్స్ట్ స్టేజ్లో వచ్చేటప్పటికి ఏంటంటే లాంగ్వేజ్ ఎలా గ్రోత్ అయింది, సో డిఫరెంట్ ఇక్కడ కనిపించదు. కాబట్టి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది పెట్టకూడదు. ఇక్కడ స్టేజెస్ అనేది ఏంటంటే సో వికాసం అనేది, సో పెరుగుదల వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అనేది పెట్టాలి. సో దాన్ని ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ అంటాం. సో నెక్స్ట్ ఫోర్త్ చూసినట్లయితే ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. వికాసం వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది చెప్పాలి. వైయక్తిక భేదాలు ఇక్కడ ఇద్దరు పేర్లు కానీ ఇచ్చేటంటే అది వైయక్తిక భేదాలు అని చెప్పవచ్చు. రాము 5 సంవత్సరాలకి ఏంటంటే మనకి పదాలు చక్కగా మాట్లాడడం జరుగుతుంది. సో అదే పదాలు ఏంటంటే ఇంకొక లక్ష్మణ 7 సంవత్సరాలు అయ్యేటప్పటికి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే సో లాంగ్వేజ్ అనేది వికాసం అనేది వెళ్తుంది, కాకపోతే సర్టెన్ టైం అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఆ వ్యక్తికి సో పక్క వ్యక్తికి మనకి కంపేర్ చేసినట్లయితే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా వికాసం ఒకే సమయంలో రావడం అనేది కొంతమంది జరగవచ్చు. ఆ ఏజ్ తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మాట్లాడడం రావచ్చు. అందుకోసం ఒకే టైంలో రావాలనేది, ఒకే స్టేజ్లో అన్ని వికాసాలు అందరికీ ఒకే విధంగా అవ్వాలనేది ఉండదు. అందులో దాన్ని అలాగే ఇచ్చాడు అనుకోండి. సో రాము ఏంటంటే కొడుకులు ఏంటంటే మనకి 1వ తరగతిలో బాగా చేశాడు. అదే కొడుకుల్ని కృష్ణ అనేవాడు 5 సంవత్సరాలకి
మూడో తరగతిలో చేయగలిగాడు. ఎలా ఉంటే దాన్ని ఏమైనా ఇద్దరు పేర్లు ఎప్పుడైతే ఇచ్చాడో అక్కడ వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది అక్కడ మనము చెప్పవచ్చు. నైపుణ్యాల్లో తేడాలు కనిపిస్తే దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని టిక్ చేయాలి. తర్వాత ఫిఫ్త్ చూస్తే ప్రిన్సిపల్ ఆఫ్ సర్టెన్ డైరెక్షన్స్ ఇన్ ద డెవలప్మెంట్. వికాసం ఖచ్చితమైన దిశలో జరుగుతుంది సర్టెన్ డైరెక్షన్లో. దాంట్లో 2 సబ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ ఆఫ్ హెడ్ టు టాయ్, శిరహ పాదాత్మకం అంటాం, శిరస్సు నుంచి పాదాల వరకు. ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఫస్ట్ ఒక విద్యార్థి, ఒక పిల్లవాడు ఫస్ట్ మన శిరస్సును ఎటువంటి దాని మీద కమాండ్ నిలపగలరు తర్వాత తన యొక్క వెన్నెముకను నిలుపుకొని కూర్చోవడం జరిగింది. తర్వాత తన యొక్క కాళ్ళపైన పాదాలపైన పటుత్వం సంపాదించి నిలబడడం జరిగింది. ఇది ఏ రకమైనదంటే ప్రిన్సిపల్ ఆఫ్ హెడ్ టు టాయ్ అని చెప్పాలి. ఎప్పుడైతే మన తల నుంచి కాలుకు సంబంధించినది ఇస్తున్నాడో మనము ప్రిన్సిపల్ ఆఫ్ హెడ్ టు టాయ్, శిరపాదాత్మక సూత్రం అనేది ఖచ్చితమైన దిశలో. ఒకవేళ శిరపాదాత్మక ఇవ్వలేదంటే వికాసం ఒక ఖచ్చితమైన దిశలో జరుగుతుంది అనేది మనము టిక్ చేయవలసి వస్తుంది. లేదా నెక్స్ట్ దీంట్లో ఇంకోటి చూస్తే ప్రిన్సిపల్ ఆఫ్ సెంటర్ టు అవుట్ సైడ్, సమీప దూరస్థ అంటాం. ఇది ఎక్కడ మన యొక్క ఫస్ట్ వెన్నెముక సంబంధించినది బాడీకి సంబంధించినవన్నీ కూడా నరాలు దృఢత్వం అయిన తర్వాత, ఎముకలు అనేది పటిత్వం అయిన తర్వాత భుజం ఎముకలు అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. తర్వాత చేతులకు సంబంధించిన ఎముకలు అనేది డెవలప్ అవుతాయి. తర్వాత వేలికి సంబంధించి అందుకోసం ఫస్ట్లోనే పిల్లవాడు వేలుతో అన్నీ పట్టుకోలేరు. ఒక్కొక్క మధ్య స్థాయిలో నుంచి సమీప స్థాయి నుంచి దూరస్థ దిశ అంటే ఇక్కడ వెన్నెముకకు సంబంధించిన బాడీకి సంబంధించిన నరాలన్నీ కూడా మన యొక్క బోన్స్ అని డెవలప్ అయ్యి, తర్వాత భుజమటి ఎముకలకు డెవలప్ అయ్యి, తర్వాత చేతులకు సంబంధించిన డెవలప్ అయ్యి, తర్వాత వేలికి సంబంధించిన పటుత్వం వస్తుంది. అందుకే ఇది మనకు 5 years వచ్చేటప్పటికి మనకి ఏంటంటే 1వ తరగతిలో చేర్చమంటారు. అప్పటికల్లా ఈ గ్రోతింగ్ జరుగుతుంది కాబట్టి. తర్వాత ఏంటంటే అలా ఇచ్చినట్లయితే ఎప్పుడైతే ఇలాగ ఇచ్చాడో అది మనం వెంటనే సమీప దూరస్థ లేదా ప్రిన్సిపల్ ఆఫ్ సెంటర్ టు అవుట్ సైడ్ అనేది మనం రాయాలి. ఇది ఇవ్వకపోతే ప్రిన్సిపల్ ఆఫ్ ద సర్టెన్ డైరెక్షన్స్ లేదా ఖచ్చితమైన దిశలో జరుగుతుంది అనేది మనం రాయాలి. నెక్స్ట్ 6th మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్స్, వికాసం పరస్పరంగా కొనసాగుతుంది. వివిధ వికాసాలు ఒకదాని మీద ఒకటి బేస్ అయి ఉంటాయి. వికాసాలు అంటే సపోజ్ భాషా వికాసం మనకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సాంఘిక వికాసంలో మన డెవలప్మెంట్ పడిపోతుంది, సాంఘికంగా సోషల్ డెవలప్మెంట్ పడిపోతుంది. ఎందుకంటే అందరిలో కలవలేము. ఎప్పుడైతే సాంఘిక డెవలప్మెంట్ కడిపోయిందో మన లాంగ్వేజ్ ఆటోమేటిక్ మెంటల్ డెవలప్మెంట్, మానసిక వికాసం అనేది ఆగిపోతుంది. సోషల్ అవేర్నెస్ లేనప్పుడు ఆటోమేటిక్గా మానసిక వికాసం ఆగిపోతుంది. ఈ విధంగా దాంతో ఉద్వేగ వికాసాలు కూడా దాని మీద ఎఫెక్ట్ అవుతాయి. ఎమోషనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్స్ కూడా పడిపోవడం జరుగుతుంది. అందుకోసం ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పరస్పర సంబంధం కొనసాగుతాయి. ఇలా వికాసాలకు సంబంధించిన అన్నిటి మధ్యలో అడిగాడు అనుకోండి అంటే మన ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్ అని రాయాలి. నెక్స్ట్ మనము వికాసం పరస్పర చర్య లేదా ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్స్, అనువంశికత పరిసరాలు. మన అనువంశికత నుంచి ఏంటంటే తల్లిదండ్రుల నుంచి ముత్తాతల నుంచి మనకి ఏమవుతాయి అంటే కొన్ని నైపుణ్యాలు వస్తాయి, స్పెషల్గా కొన్ని వస్తాయి. వాటిని మనం డెవలప్ చేయాలనుకున్నట్లయితే అది వాటిని ఇంకా అభివృద్ధి జరగాలంటే పరిసరాలు అవసరం. ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఎన్విరాన్మెంట్స్ అనేది కూడా అవసరం. అందుకోసం పరిసరాలకు అనుగుణంగా మనం అనువంశికత గురించి వచ్చిన నైపుణ్యాలను పరిసరాల ఆధారంగా ఏంటంటే మనము డెవలప్ అవుతాయి. అందుకోసం ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఉంటేనే ఆ వ్యక్తి పూర్తిగా డెవలప్ అవుతాడు. అంతేగాని తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాటికి తర్ఫీదుగానే ఇవ్వలేదు అనుకోండి, ఆటోమేటిక్ పరిసరాలు డెవలప్ అవ్వలేదు అనుకోండి, అది అనేది అలా మనుగడ లేకుండా ఉండిపోవడం జరుగుతుంది. అందుకోసం మంచి పరిసరాలు పిల్లవాళ్ళకి మనము అందించాలి. వాళ్ళ యొక్క స్కిల్స్ ఏవొచ్చే తల్లిదండ్రుల నుంచి వాళ్ళ యొక్క సహజ నైపుణ్యాలు ఏవైతే వచ్చే వాటికి అనుగుణంగా మనం తర్ఫీదు ఇచ్చినట్లయితే సింపుల్గా పిల్లవాడు డెవలప్ అవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చాడు అనుకుంటే అనువంశికత పరిసరాలకు సంబంధించిన వర్డ్స్ కానీ యూజ్ చేసాడంటే మనం వెంటనే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ ది హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అని మనం పెట్టవచ్చు. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడికేటబిలిటీ అంటాం. అంటే ఊహిస్తాం, వికాసాన్ని ఒక ప్రాగుత్యకరించడం అంటే ఊహ. అంటే ప్రజెంట్ 5th క్లాస్లో పిల్లవాడు ఎలా ఉన్నాడు, అయితే 10th క్లాస్లో ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉండవచ్చు, లేకపోతే మెంటల్ డెవలప్మెంట్ ఎలా ఉండవచ్చు, ఎమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉండవచ్చు. భాషా వికాసం అనేది ఇక్కడ ఉందంటే 10th వెళ్తే ఎలా ఉంటుంది అనేది, లేదా ఇంటర్మీడియట్ అయితే ఎలా అవుతుంది, వక్త అవుతాడా లేదనేది ఏంటంటే మనం చిన్నప్పుడు అతను చేసే దీన్ని బట్టి మనం ఏంటంటే మనం ప్రిడిక్ట్ చేయవచ్చు ఎలా ఉంటుంది అనేది గ్రోతింగ్. అది మ్యాక్సిమం 100% లేకపోయినా మనం ఊహించవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 9th చూసినట్లయితే ప్రిన్సిపల్ ఆఫ్
క్యుములేటివ్ డెవలప్మెంట్, వికాసం సంచితమైనది అంటాం. వికాసం అనేది ఎప్పుడు కూడా అప్పుడు మన టీత్ అనేది ఒక రోజులో వచ్చేవు, దానికి ముందు స్టేజెస్ని బేస్ చేసుకొని అవన్నీ డెవలప్ అయ్యి ఒకేసారి మనకు కనిపించినట్లు అవుతాయి. అందుకే చిన్నప్పుడు ఒకసారి వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు తల్లి ఒకేసారి గట్టిగా కరిచి నోట్లో వేని పెట్టేటప్పుడు గట్టిగా కరిచాడు అనుకోండి, ఎప్పుడు పళ్ళు వచ్చాయి, ఎప్పుడు టీత్స్ వచ్చాయి అనేటట్లు ఒకేసారి ఆశ్చర్యపడిపోతారు. కానీ అది ఆటోమేటిక్గా ఇన్నర్గా జరిగే ప్రాసెస్ అనమాట. దానివల్ల ఆ టీత్స్ అనేది మనకి వచ్చినట్లు అనిపిస్తాయి. రెండోది మనం చూసినట్లయితే మనకి ఫీవర్గా అనేది వచ్చింది అనుకోండి, ఆ రోజు ఫీవర్ వచ్చేసినట్లే కాదు, అంతకుముందు మనకి అంతకుముందు వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళి అది డెవలప్ అయ్యి ఒకేసారి ఫీవర్ వచ్చినట్లు కనిపించడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా వికాసం అనేది సంచితమైనదిగా మనము చెప్పడం జరుగుతుంది. అలా ఏది ఇచ్చినప్పటికీ ఇలా ఒకేసారి కనిపించాయి, ఒకేసారి ఇలా అయ్యాయి అంటే మాత్రము ప్రిన్సిపల్ ఆఫ్ ద క్యుములేటివ్ డెవలప్మెంట్ అని పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్, వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట సాగుతుంది అనేది. ఇక్కడ సాధారణ అంశం అంటే ఒకేసారి దీనికి ఎగ్జాంపుల్స్ దీని మీద ఎక్కువ ఇస్తుంటాడు. ఇది ఒకేసారి పిల్లవాడు ఏదైనా ఒక వస్తువుని పట్టుకోమంటే పట్టుకోలేడు, క్రమేపేట మొత్తం చేతనంతా ఉపయోగిస్తాడు, తర్వాత వేలికి పరిమితం చేయడం జరుగుతుంది. అలా అడిగాడు అనుకోండి, సాధారణ దిశ నుంచి నిర్దిష్ట అంశం. చిన్నవాడు ఫస్ట్ కనిపించే వాళ్ళందరినీ తాత, నాన్న అనే పదాలు ఉపయోగించడం జరుగుతుంది. క్రమేపీ ఏం చేస్తాడు, వాళ్ళ నాన్నకి మాత్రమే ఆ వర్డ్ నాన్న అనే వర్డ్ ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా తల్లి ఆడవాళ్ళు కనిపిస్తే అమ్మ అని పిలవడం జరుగుతుంది. తర్వాత తమ అమ్మకు మాత్రం అమ్మ అనే పదాన్ని అప్లై చేయడం జరుగుతుంది. ఫస్ట్ సాధారణంగా పిల్లవాడు ఏం చేస్తాడు, జీరోస్ చెప్పేటప్పుడు జీరోలో రౌండ్ చుట్టడం జరుగుతుంది. క్రమేపీ వాటిలో ఏంటంటే నిర్దిష్టంగా స్పెసిఫిక్గా అది ట్రయాంగిల్, రెక్టాంగిల్ వాటికి గీయడం అనేది జరుగుతుంది. ఇలా ఏంటంటే సాధారణ అంశ దిశ నుంచి నిర్దిష్ట దిశకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే పర్టికులర్ అంశానికి ఎప్పుడైతే మనము చెప్తున్నాడో సాధారణ నుంచి జనరలైజేషన్ నుంచి స్పెసిఫిక్ ఎప్పుడైతే చెప్తున్నాడో అంటే మన ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు ద స్పెసిఫిక్ అనేది మనము చెప్పాలి. ఈ విధంగా మనం ఏంటంటే సాధారణంగా చిన్నప్పుడు అన్ని సబ్జెక్టులు మనం చదవడం జరుగుతుంది. తర్వాత పెద్ద అయ్యేటప్పుడు ఎంఎస్సీ చేసేటప్పుడు పర్టికులర్ ఒక సబ్జెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏ వికాసానికి సంబంధించిందంటే జనరల్ టు స్పెసిఫిక్ అనేది చెప్తాం. సాధారణ దిశ నుంచి నిర్దిష్టంగా పర్టికులర్ అంశాన్ని చేయడం జరుగుతుంది అనేది. ఇది ఈ విధంగా ఏంటంటే వాడు అదే 10 ప్రిన్సిపల్స్ ఇచ్చి ఇది కానిది ఏమైనా అడగవచ్చు, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, దానికి సంబంధించింది ఐడెంటిఫై చేయమనవచ్చు. ఇది ఒక కంపల్సరీగా ఒక బిట్ వికాస సూత్రాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ఇలాంటివి చాలా చేస్తాను. మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఇస్తాడో ఫ్యూచర్లో ఇంకా చేయడం జరుగుతుంది. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. టెట్ టు డిఎస్ అయినంత వరకు కూడా ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.